హలో ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్ వాళ్ళు ఫిల్ చేస్తున్నట్టు ఒక సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్ అయితే కాదు, కానీ ఈ సర్క్యులర్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే వితిన్ కొన్ని రోజుల్లో ఈ నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ వచ్చేసి మనం ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో టోటల్లో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కవర్లో అయితే ఇవి పనిచేస్తాయి. సో వీటికి సంబంధించిన ఫండ్ మొత్తం కూడా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి స్టేట్ అండర్ కవర్లో అయితే ఈ స్కూల్స్ అన్నీ కూడా నడవడం జరుగుతుంది. అయితే రీసెంట్గా ఇవి స్కూల్స్ అన్నిటిని కూడా సెంట్రల్ రిటైన్ చేసుకున్నట్లు ప్రకటించింది. కాబట్టి వీటన్నిటిని కూడా ఒక ఈఎంఆర్ఎస్ రెసిడెన్షియల్ సొసైటీగా వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా ఇవి 1997, 1998లో ఈఎంఆర్ఎస్ స్కూల్స్ని వచ్చేసి మనం సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏ ప్లేస్లో అయితే ఈ 20,000 అబో జనాభా అయితే ఉంటారు, ఆ ప్లేస్లో ఈఎంఆర్ఎస్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారు. అలాగే ఇవి పూర్తిగా రెసిడెన్షియల్ స్కూల్స్. సో ఇందులో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయితే ఎడ్యుకేషన్ అయితే సిబిఎస్ఈ విధానంలో పిల్లలకు అందించడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఇవన్నీ కూడా సిఓఈ ఫర్ స్పోర్ట్స్ అని చెప్పేసి కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేశారు. ఇందులో పిల్లలకు స్పోర్ట్స్లో మెరుగైన శిక్షణ ఇవ్వడానికి కోచ్లను నియమించడం జరుగుతుంది. సో ప్రస్తుతం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి ఈఎంఆర్ఎస్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఫిల్ చేస్తారని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఐడియా లేదు, కానీ వితిన్ 10 to 15 డేస్లో అయితే ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఒకసారి మనం ఈ నోటిఫికేషన్ అయితే గమనించుకున్నట్లయితే, సో నోటిఫికేషన్ ఈ విధంగా ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ఫంక్షన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, గురుకులం, తాడేపల్లి. సో వాటికి సంబంధించిన జీవో నెంబరు, ఆర్సీ నెంబరు, డేట్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 24 జూలై 2022 రోజైతే ఇది రావడం జరిగింది. సో ఈ సర్క్యులర్ ద్వారా మనకు తెలిసే విషయం ఏంటంటే, ఇక్కడ engaging the qualified teaching staff as a guest faculty in Ekalavya Model Residential Schools during the academic year 2022 to 23 అని చెప్పేసి ఇక్కడ గైడ్లైన్స్, వాటికి సంబంధించిన గైడ్లైన్స్, అలాగే నెక్స్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అంటే నథింగ్ బట్ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. ఇది టోటల్ ఈఎంఆర్ఎస్ సొసైటీ మొత్తానికి ఒక గైడ్గా పనిచేస్తుంది. సో వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం అయితే ప్రతి స్టేటు స్టాఫ్ని అయితే రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ రూల్స్ ఏంటివి, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, అలాగే వాటికి సంబంధించిన శాలరీస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి పూర్తిగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం లాస్ట్ పారాగ్రాఫ్ చూసుకున్నట్లయితే, వైడ్ రెఫరెన్స్ సెకండ్ సైటెడ్ ద నెక్స్ట్ హ్యావ్ కమ్యూనికేటెడ్ ద స్టాఫింగ్ ప్యాటర్న్ ఫర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అలాంగ్ విత్ ద రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్. ఫర్దర్ the next have issued relaxation in qualifying state level eligibility test instead of CTET. జనరల్గా సెంట్రల్ స్కూల్స్కి వచ్చేసి టీచింగ్ చేయాలంటే CTET సర్టిఫికేట్ తప్పనిసరి. బట్ వాళ్ళు ఇక్కడ మన కోసం ఈఎంఆర్ఎస్ వాళ్ళు స్టేట్ టెట్ ఉంటే సరిపోతుందని కూడా చెప్పారు. సో ఇక్కడ మనం వాటికి సంబంధించిన పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా వాళ్ళు వైస్ ప్రిన్సిపల్ అయితే ఇవ్వడం జరిగింది. వైస్ ప్రిన్సిపల్ పోస్టుకు అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనము ఏదైనా ఒక సబ్జెక్ట్లో మాస్టర్ డిగ్రీ అయితే చేయవలసి ఉంటుంది. అలాగే బీఈడీ కంపల్సరీగా ఉండాలి. అలాగే సెంట్రల్ టెస్ట్లో పాస్ అయి ఉండాలి. అలాగే మన బీఈడీ అనేది ఖచ్చితంగా ఎన్సిటీ గుర్తింపు పొందిన కళాశాలలోనే చదివి ఉండాలి. అలాగే మన హిందీ అండ్ ఇంగ్లీష్లో టీచ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే 2 years కంపల్సరీ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ పీజీటీగా లేకపోతే లెక్చరర్గా పనిచేసిన అనుభవం అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. డిజరబుల్ క్వాలిఫికేషన్ అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పారు. సో డిజరబుల్ క్వాలిఫికేషన్ అనేది ఉందా లేకుండా ఏం కాదు. సో ఇది అయితే వైస్ ప్రిన్సిపల్కి సంబంధించిన క్వాలిఫికేషన్. అలాగే పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే, సో పీజీటీకి ఖచ్చితంగా పీజీ అయితే ఉండాల్సి ఉంటుంది. 2 years ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్ వచ్చేసి పీజీ సంబంధించిన సంబంధిత సబ్జెక్టులు అయితే ఉండవలసి ఉంటుంది. ఖచ్చితంగా 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఉండాలి. అలాగే బీఈడీ కంపల్సరీగా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు CTET పేపర్ 2లో లేకపోతే స్టేట్ టెట్లో క్వాలిఫై ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. జనరల్గా గవర్నమెంట్ జాబ్స్కి అయితే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి పీజీటీకి టెట్ స్కోర్ అయితే అడగాడు, బట్ వీటికి అయితే వాడు కంపల్సరీగా అడిగాడు. అలాగే హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పే క్యాపబిలిటీ అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది వైస్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీకి ఉన్న కంపల్సరీ. సో పీజీటీకి యాజ్ యూజువల్గా బీఈడీ టెట్ అనేది కామన్ అని చెప్పారు. సో సంబంధిత సబ్జెక్టులో అయితే
పీజీ అయితే ఉండాల్సింది చెప్పారు. ఒకవేళ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనుకోండి, ఇంగ్లీష్ లిటరేచర్లో ఖచ్చితంగా పీజీ ఉండాలి. హిందీ అనుకోండి, హిందీ లేదా సంస్కృత్లో విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్టుగా అటు గ్రాడ్యుయేషన్ లెవెల్లో వాళ్ళకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. తెలుగు థర్డ్ లాంగ్వేజ్గా తెలుగు లిటరేచర్లో అయితే ఉండాలి. ఫిజిక్స్ అయితే పీజీ ఇన్ ఫిజిక్స్ కానీ, అప్లైడ్ ఫిజిక్స్ కానీ, న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మ్యాథమెటిక్స్ అయితే పీజీ ఇన్ మ్యాథమెటిక్స్ కానీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు పీజీటీ కెమిస్ట్రీకి. బయాలజీకి పీజీ ఇన్ బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్స్, బయోసైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, మైక్రోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయో, ప్లాంట్ ఫిజియాలజీ, ప్రొవైడెడ్ దే హ్యావ్ స్టడీడ్ బాటనీ అండ్ జువాలజీ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. బాటనీ అండ్ జువాలజీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదివి పై వాటిలో పీజీ చేస్తే వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చాడు. ఎకనామిక్స్ అయితే పీజీ ఇన్ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. కామర్స్ అయితే ఖచ్చితంగా పీజీ ఇన్ కామర్సే ఉండాలని చెప్పారు. ఒకవేళ డిగ్రీ ఆఫ్ ఎంకామ్ ఉండి అది అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్లో ఉంటే మాత్రం వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన హిస్టరీ చూసుకున్నట్టయితే హిస్టరీ యాజ్ యూజువల్గానే పీజీ ఇన్ హిస్టరీ అయితే ఉండాలి. అలాగే జాగ్రఫీ అయితే పీజీ ఇన్ జాగ్రఫీ కూడా ఉండాలి. అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ వాళ్ళకి వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే ఐటీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, లేకపోతే పీజీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, లేకపోతే ఎంటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అయితే ఇక్కడ పీజీటీ ఐటీ క్యాండిడేట్కి అయితే మనం ఎటువంటి సీటెట్ స్కోర్ అవసరం లేదని చెప్పారు. సో వాళ్ళకి సంతోషించవచ్చు. అలాగే టీజీటీకి ఇక్కడ ఇక్కడ ఉన్న ఐటీ క్యాండిడేట్స్ వాళ్ళకి బీఈడీ కూడా ఎలాంటి అవసరం లేదని కూడా చెప్పొచ్చు. టీజీటీకి ఖచ్చితంగా 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు ఉంటే సరిపోతుంది. లేకపోతే జనరల్ 3 years డిగ్రీ ఉండి 50% మార్క్స్తో పాస్ అయితే సరిపోతుంది. బీఈడీ కంపల్సరీగా ఉండాలి. సీటెట్ పేపర్ 2 అయితే క్వాలిఫై కావాలి, లేకపోతే స్టేట్ పేపర్ 2 అయితే క్వాలిఫై అయితే సరిపోతుంది. అలాగే ఇంగ్లీష్ అండ్ హిందీలో టీచింగ్ చేసే అనుభవం ఉండాలి. సో సబ్జెక్ట్ వైజ్ మనం చూసుకున్నట్లయితే ఒకవేళ టీజీటీ ఇంగ్లీష్కి అప్లై చేయాలనుకుంటే ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 yearsలో ఖచ్చితంగా వాళ్ళు 3 years డిగ్రీలు చదివి ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. హిందీ కూడా సేమ్ 3 years హిందీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్. తెలుగు కూడా సేమ్ ఖచ్చితంగా 3 years సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ టీజీటీ మ్యాథమెటిక్స్ కానీ అప్లై చేస్తే మ్యాథమెటిక్స్ యాజ్ ఎ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ లెవెల్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్. మ్యాథ్స్తో పాటు ఇక్కడ ఇచ్చిన ఏ సబ్జెక్టులో ఒక సబ్జెక్టు కంపల్సరీగా 3 yearsలో కంటిన్యూస్గా చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సైన్స్ అయితే జనరల్గా బయాలజీ వాళ్ళకి ఇస్తారు, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే వీటికి ఎలిజిబుల్ బీజెడ్సీ స్టూడెంట్స్ డిగ్రీలు. సోషల్ స్టడీస్కి అయితే ఇక్కడ ఇచ్చిన సబ్జెక్టులలో ఖచ్చితంగా 2 subjects అయితే ఖచ్చితంగా చదవాలి అని చెప్పారు. అందులో హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. ఇందులో నుంచి ఖచ్చితంగా హిస్టరీ ఆర్ జియోగ్రఫీ అయితే ఖచ్చితంగా చదవాలని చెప్పేసి వాళ్ళు కండిషన్ అయితే ఇచ్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి బీపీఎడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ విత్ 55% మార్క్స్ తోటిగా, లేకపోతే 50% మార్క్స్తో కూడా బీపీఎడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. కానీ వాళ్ళు 4 years ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. బీపీఎడ్ అట్లీస్ట్ 55% మార్క్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ విత్ 3 years డ్యూరేషన్తో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలా గమనించాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ బీపీఎడ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రం వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి. ఇక్కడ డిఈడి కానీ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకైతే ఎలాంటి వాళ్ళు అర్హత అయితే ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు అప్లై చేసుకుని వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంది. కాబట్టి అది ఒకసారి చూసుకోగలరు. ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే 50% మార్క్స్ తోటి ఎంపీడీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ 50% మార్క్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంపీడీ చేసి ఉండాలి. మ్యూజిక్ టీచర్కి అయితే ఎసెన్షియల్గా ఖచ్చితంగా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్లో 50% మార్క్స్తో పాటు బ్యాచిలర్ డిగ్రీ మ్యూజిక్ అయితే ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో చెప్పే క్యాపబిలిటీ ఉండాలి. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్లో కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే ఇచ్చాడు. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యూజిక్ టీచర్ అని కూడా ఇచ్చాడు. అలాగే ఆర్ట్ టీచర్కి సంబంధించి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ హైయర్ సెకండరీ ఇంటర్మీడియట్ సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఇన్ 5 years డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్. ఒకవేళ 5 years డిప్లొమా నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఫైన్ ఆర్ట్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కావచ్చు. లేకపోతే డిగ్రీ
ఫైన్ ఆర్ట్స్లో చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. అలాగే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కూడా చేసిన వాళ్ళ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చాడు. స్పెషల్ ఎడ్యుకేటర్ జాబ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు బీఈడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి వాళ్ళ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ బీఈడీ విత్ 2 years డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ యాజ్ ఎ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇవి ఖచ్చితంగా వాళ్ళు రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కేంద్రాల ద్వారానే వాళ్ళ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు. టీచర్ విత్ క్వాలిఫికేషన్ ఇన్ ఏ సింగిల్ డిజబిలిటీ area will be encouraged to specialize in other disability area by undergoing modular courses for take care of wide range of diversities in general school. సో జనరల్ స్కూళ్ళల్లో ఒకటే డిసబిలిటీ ఉన్న పిల్లలు అయితే ఉండరు కాబట్టి మిగతా రకరకాల డిసబిలిటీ ఉన్న పిల్లలు ఒకేలా ఉంటే అన్నిటిని కూడా వాళ్ళు హ్యాండిల్ చేయడానికి ఎంకరేజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో డైరెక్ట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక డిజబిలిటీలో ప్రొఫెషనల్ వల్ల అన్నీ కూడా నేర్చుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. స్టూడెంట్ కౌన్సిలర్ అలాగే ఎడ్యుకేషనల్ వొకేషనల్ గైడెన్స్ ఉన్న టీచర్కి ఖచ్చితంగా వాళ్ళు పీజీ ఇన్ సైకాలజీ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ గైడెన్స్ ఇన్ కౌన్సిలింగ్ అంటే సెంట్రల్ స్టేట్ ఆర్ స్టేట్ పబ్లిక్ సెక్టార్లో అయితే వాళ్ళకి అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం వచ్చేసి 2022 ఇయర్కి వాళ్ళ స్టాఫ్ని అయితే వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. సో ఏ క్లాస్కి ఎంతమంది స్టాఫ్ని అలాట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అది ఒకసారి చూసుకున్నట్లయితే మనము ప్రిన్సిపాల్ వచ్చేసి 6th నుంచి 7th కానీ 6th నుంచి 10th కానీ 6th నుంచి 12th వరకు ఎంతమంది ఉన్నా సరే ఒక ప్రిన్సిపాల్ అయితే ఉంటారు. సో టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 28 EMRSలు అయితే ఉన్నాయి కాబట్టి 28 EMR ప్రిన్సిపాల్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వైస్ ప్రిన్సిపాల్స్ వచ్చేసి 6th to 12th వరకు ఒక వైస్ ప్రిన్సిపాల్ ఇస్తారు. టోటల్గా 12 పోస్టులు శాంక్షన్ చేశారు. అలాగే పీజీటీ వచ్చేసి ఒకరు ఉంటారు. 12 పోస్టులు శాంక్షన్ చేశారు. ఫిజిక్స్ ఒకరు, పీజీటీ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ వరకు ఒక్కొక్కరు మాత్రమే ఇచ్చారు. ఐటీని ఒకరిని ఇచ్చారు. ఓకే 9th నుంచి 10th వరకు 6th నుంచి 10th కూడా ఇంకొకరిని ఇచ్చారు అంతే. నెక్స్ట్ వచ్చేసి టీజీటీ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ అందరికీ ఇద్దరు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 47 పోస్టులు ఇవ్వడం జరిగింది. ప్రతి సబ్జెక్టు 47 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మ్యూజిక్ టీచరు ఒక్కొక్కరిని ఇచ్చారు. ఆర్ట్ టీచర్ని ఒకరిని ఇచ్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని ఇద్దరిని ఇచ్చారు. సో ఎందుకంటే బాయ్స్ గర్ల్స్ ఉంటారు కాబట్టి ఒకరు లేడీని ఒక జెంట్స్ని అయితే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి టోటల్గా చూసుకున్నట్లయితే ఈ పోస్టులు మొత్తము కలిపి 583 ఉన్నాయి. అంటే ఓన్లీ టీచింగ్ సంబంధించిన పోస్టులే 583 పోస్టులు అయితే ఇక్కడ వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. ఒక టోటల్గా ఆంధ్రప్రదేశ్ EMRS అన్నిటికీ కూడా టీచింగ్ సంబంధించిన పోస్టులు 583 పోస్టులు వాళ్ళు ఈ సంవత్సరానికి 2022-2023 అకాడమిక్ ఇయర్కి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పీజీటీలు ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. అకాడమిక్ ఇయర్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వస్తే అప్పుడు ఫ్యాకల్టీ అయితే మనకు ఎక్కువ కావడానికి అవకాశము అనేది ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మిగతా విషయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ద నెక్స్ట్ హ్యావ్ అకార్డింగ్ టు పర్మిషన్ టు ద ప్రిన్సిపల్స్ సెక్రటరీస్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ all states the teachers may be hired as a guest teachers in the EMRS school till the regular recruitment term. Prefer may be given to the teachers retired from the NVS, KVS, state governments, etc. on the pattern of Kendriya Vidyalaya Sangathan with no claim for absorption. సో వాళ్ళు ముఖ్యంగా NVS, KVS స్టేట్ గవర్నమెంట్లో రిటైర్డ్ అయిన టీచర్లకు వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారన్నారు. జనరల్గా రిటైర్డ్ అయిన టీచర్స్ వచ్చేసి మళ్ళీ జాయిన్ కావడానికి అంత ఇష్టమైతే చూపించడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కు అవకాశం ఎక్కువగా ఇస్తారు జనరల్ క్యాండిడేట్స్కి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్ వ్యూ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ యాజ్ బేస్డ్ ఆన్ ద డెలిగేషన్స్ ఆఫ్ పవర్స్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ స్టిపులేటెడ్ ఇన్ ద EMRS operational guidelines, it is decided to entrust the hiring the qualified and experienced teachers in the cadres of PGT, TGT, PET, art teacher, music teacher as guest teachers in Eklavya Model Residential Schools to the district level committee headed by the district collectors concerned. The following are the officials proposed by the NEST in the DLC for taking up the recruitment engaging the guest faculty. సో ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే ఈ పోస్టులు అన్నీ కూడా ఫిల్ చేస్తారు కాబట్టి సో ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఎవరైతే వీటి ఫిల్ చేయడానికి అధికారులు అయితే నియమించారు వాళ్ళు, సో అందులో ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానీ, ప్రాజెక్ట్ ఆఫీసర్, PTDE ఆఫీసర్ కానీ
ఇన్ఛార్జ్ అకాడమిక్ మ్యాటర్స్ ఈఎంఆర్ఎస్ సొసైటీకి సంబంధించిన ఒక మెంబరు, అలాగే ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్టు, అలాగే ఒక ఈఎంఆర్కి సంబంధించిన ప్రిన్సిపల్, మొత్తం 5 మంది అయితే ఈ కమిటీలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించిన చైర్మన్గా డిస్టిక్ కలెక్టర్, అలాగే ఐటీడీ ఆఫీసరు, అలాగే ఎవరు ఏ స్కూల్ ప్రిన్సిపల్ని మెంబర్గా ఇచ్చారో ఇక్కడ క్లియర్గా కనబడుతుంది మీకు. సో భామిని మల్లపుట్టి సంబంధించిన రిక్రూట్మెంట్ చూసుకుని ఆ డిస్టిక్ సంబంధించిన రిక్రూట్మెంట్లో వీళ్ళు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విజయనగరం సంబంధించిన రిక్రూట్మెంట్ చూడండి. సో విజయనగరం సంబంధించిన రిక్రూట్మెంట్లో అనసభద్ర, జిఎల్పురం, కోటికపెంట, కురుపం వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్లు వచ్చేసి ఇక్కడ స్క్రీన్లో చూపించిన మెంబర్స్ అయితే వాళ్ళు ఉంటారు. ఈ ఈఎంఆర్ఎస్ కురుపం ప్రిన్సిపల్కి అయితే అవకాశం ఇచ్చారు. అలాగే విశాఖపట్నంకి సంబంధించి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అలాగే ఈస్ట్ గోదావరికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ కనబడుతుంది. ఒకసారి పాజ్ చేసుకొని చూడండి, మీకు క్లియర్గా కనిపించడానికి అవకాశం ఉంది. అలాగే వెస్ట్ గోదావరికి సంబంధించిన లిస్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ప్రతి డిస్టిక్లో కూడా ఖచ్చితంగా డిస్టిక్ కలెక్టర్ కానీ, డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ కానీ, ఒక పీటీడీ ఆఫీసర్ కానీ, ఒక నెక్స్ట్కి సంబంధించిన ఈఎంఆర్కి సంబంధించిన మెంబరు, అలాగే ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్స్ ఏదైనా ఒక స్కూల్ ప్రిన్సిపల్ అయితే ఉంటారు. సో ఆ 5 మంది కమిటీస్ డిసైడ్ చేసేసి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తోటికే డెమో ద్వారా వీటిని కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన సెలక్షన్ విధానం కూడా లోకల్లోనే మన లోకల్ డిగ్రీ ద్వారా లోకల్ డిస్టిక్ వైజ్ అయితే ఫిల్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండ్ ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసి వాళ్ళ సెలక్షన్ విధానం అయితే ఇచ్చారు ఇక్కడ. సో సెలక్షన్ విధానం దేనికి ఎన్ని మార్కులు కన్సిడర్ చేస్తారని చెప్పారు. టోటల్గా 100 మార్క్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్లో ఫస్ట్ వచ్చేసి డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్టు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 10 మార్క్స్ ఇచ్చాడు. ఆ 10 మార్క్స్లో 50% మార్క్స్ వస్తే 3 మార్క్స్ యాడ్ అవుతాయి. 60% మార్క్స్ వస్తే 5 మార్క్స్ యాడ్ అవుతాయి. అలాగే 70% మార్క్స్ వస్తే 8 మార్క్స్ యాడ్ అవుతాయి. అబోవ్ 70% మార్క్స్ వస్తే మాత్రం 10 మార్క్స్ అయితే యాడ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో సంబంధించిన సబ్జెక్టులు ఎక్కువ స్కోర్ ఉంటే ఎక్కువ మార్కులు యాడ్ అవుతాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ వచ్చేసి 50% మార్క్స్ ఉంటే 3 మార్క్స్, 60% ఉంటే 5 మార్క్స్, 70% ఉంటే 8 మార్క్స్, అబౌవ్ 70% 10 మార్క్స్. వాటికి 10 మార్క్స్ అయితే ఇచ్చాడు. అలాగే బీడీకి కూడా 10 మార్క్స్ అయితే ఇచ్చారు. ఎలిజిబిలిటీ టెస్ట్కి 10 మార్క్స్ అయితే ఇచ్చాడు. అలాగే అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే వాటికి 10 మార్క్స్ ఇచ్చాడు. ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి 10 మార్క్స్ అయితే ఇచ్చారు. 5 years లోపు ఎక్స్పీరియన్స్ ఉంటే 5 మార్క్స్ అని చెప్పారు. 5 years అబౌవ్ ఉంటే 10 మార్క్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇంగ్లీష్ మీడియంలో చదివితే వాటికి 10 మార్క్స్ అయితే ఇచ్చారు. డెమోకి అయితే 30 మార్క్స్ అయితే వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. డెమోస్లో ఏవి అబ్జర్వ్ చేశారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా స్క్రీన్ పైన అయితే కనబడుతుంది. అది ఒకసారి మీరు పాస్ చేసుకుని చూడండి. టోటల్గా 100 మార్క్స్కి అయితే వాళ్ళు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఆ టీచర్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో వాళ్ళు మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. టోటల్గా 100 మార్క్స్ అయితే ఉంటాయి యాజ్ యూజువల్గానే ఇంతకుముందు చెప్పినటువంటి దాంట్లో. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి కూడా 50 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. డెమోకి 20 మార్క్స్ ఉంటాయి వాళ్ళకు. ఎక్స్పీరియన్స్కి 10 మార్క్స్ ఉంటాయి. బీపీఎడ్ ఎంపీఎడ్ క్వాలిఫికేషన్కి 15-20 మార్క్స్ అయితే వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే, సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఆ మెంబర్స్ వచ్చేసి ఎవరు ఉంటారో అలాగే దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇక్కడ క్లియర్గా ఉంచారు. ఆపరేషన్ గైడ్లైన్స్ కమ్యూనికేటెడ్ బై నెస్ట్. సో నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్కి సంబంధించిన గైడ్లైన్స్ మాత్రం వాళ్ళు ఫాలో అవ్వాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకో క్లియర్ కూడా ఇచ్చారు. ఇంతకుముందు ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈఎంఆర్ఎస్ సొసైటీలో వాళ్ళు అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా గెస్ట్గా మారిపోతారని చెప్పి ఇచ్చారు. అగో ఇన్ఫార్మ్ ద ఎగ్జిస్టింగ్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ వర్కింగ్ అండ్ ఈఎంఆర్ఎస్ ఫర్ అటెండింగ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ద ఫర్దర్ కంటిన్యూషన్ డ్యూరింగ్ ఫాలోయింగ్ ద క్రైటీరియా అండ్ షెల్ బి కన్వర్టెడ్ యాజ్ గెస్ట్ ఫ్యాకల్టీ బై పేయింగ్ హానరేరియం యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద నెస్ట్. ద ఎగ్జిస్టింగ్ అవుట్సోర్సింగ్ టీచింగ్ స్టాఫ్ వర్కింగ్ ఇన్ గురుకులం ఇన్స్టిట్యూషన్ హు ఆర్ విల్లింగ్ shall also participate in the selection process. The selection of existing outsourcing team as per the rules అని చెప్పారు. యాజ్ పర్ ద రూల్స్ ప్రకారమే వాళ్ళు ఫిల్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అలాగే దీంట్లోనే మళ్ళీ వాళ్ళు ఇంకొక సపరేట్గా ఇంకొక సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ అంటూ ఏం లేదు. ఈసారి స్కూల్ వైజ్ ఎంతమంది స్టాఫ్ అయితే మేము అలాట్ చేస్తున్నామని చెప్పారు. అలాగే ఇక్కడ ఒక్కొక్క స్కూల్ అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అని చెప్పేసి ఇచ్చారు. టోటల్గా 28
ఈఎంఆర్ఎస్లు అయితే ఉన్నాయి. సో 28 ఈఎంఆర్ఎస్లలో ఈ స్కూల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని చెప్పారు. అలాగే ఒక్కొక్క స్కూల్కి ఎంతమంది ఫ్యాకల్టీ ఉంటారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒక స్కూల్కి వచ్చేసి ఒక ప్రిన్సిపల్ ఒకరు ఉంటాడు, వైస్ ప్రిన్సిపల్ ఒకరు ఉంటారు, పీజీటీలు 12 మంది ఉంటారు, టీజీటీలు 12 మంది ఉంటారు, లైబ్రేరియన్ ఒకరు ఉంటారు, ఆర్ట్ టీచర్ ఒకరు ఉంటారు, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు 2, స్పెషల్ ఎడ్యుకేటర్ ఒకరు, కౌన్సిలర్ 2, అలాగే గైడ్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ వాళ్ళు 2 ఉంటారు. టోటల్గా వాళ్ళు టీచింగ్ స్టాఫ్ 36 మంది అయితే నాన్ టీచింగ్ స్టాఫ్ వచ్చేసి 16 మంది ఉంటారు. సో నాన్ టీచింగ్ స్టాఫ్ 16 మంది, టోటల్గా ఎంతమంది అయ్యారు? 52 మెంబర్స్ అయ్యారు. అంటే ఒక కాలేజ్కి ఒక ఇన్స్టిట్యూషన్కి 52 అన్నప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయి? 28 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే టోటల్గా 1456 అంటే 1456 ఫ్యాకల్టీ అయితే మనకు అవసరం పడతారు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఉన్న స్కూల్స్కి, ఈఎంఆర్ఎస్ స్కూల్స్కి అయితే. సో అయితే మళ్ళీ ఇక్కడ వాళ్ళు క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ మళ్ళీ మనం ఒకసారి చూసుకుంటున్నట్లయితే ఇవన్నీ టీచింగ్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఇంతకుముందు చూసుకున్నాము. ఇప్పుడు మనం నాన్ టీచింగ్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం. సో నాన్ టీచింగ్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటున్నట్లయితే మొదటగా ఆఫీస్ సూపరింటెండెంట్కి చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలని చెప్పారు. అలాగే అకౌంట్స్ అంటే బడ్జెట్ పైన అవగాహన అయితే ఉండాలని చెప్పారు. 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పారు. అకౌంటెంట్ కూడా బీకామ్లో 50% మార్క్స్ ఉండాలని చెప్పారు. అలాగే 4 years కోర్సు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పారు. అలాగే ఎంకామ్లో 50% మార్క్స్, 3 years ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. సిఏ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పారు. సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వాళ్ళు డిగ్రీ ఉండాలని చెప్పారు. టైపింగ్ స్పీడ్ కూడా ఇచ్చారు. 35 words per minute ఇన్ హిందీ, 30 words per minute ఇన్ ఇంగ్లీష్ అని చెప్పారు. జూనియర్ కూడా సేమ్ అంతే, డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చిపడడం జరిగింది. 25 words per minute హిందీ అని చెప్పి ఇచ్చారు. 30 words per minute ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చారు. ల్యాబ్ అసిస్టెంట్ కూడా ఇచ్చారు. ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి బీఎస్సీ డిగ్రీ ఉంటే సరిపోతుందని చెప్పారు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేయడానికి. ల్యాబ్ టెక్నికల్ అసిస్టెంట్ కూడా ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్కి డిగ్రీ ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ ఈజ్ నథింగ్ కంప్యూటర్కి సంబంధించిన వాళ్ళు, ఐటీలో లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. 2 years హాస్టల్ వార్డెన్కి డిగ్రీ ఉంటే సరిపోతుందని చెప్పారు. ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మెడికల్ అసిస్టెంట్ కూడా ఉండాలి. మెడికల్ అసిస్టెంట్ ఈజ్ నథింగ్ బట్ నర్సింగ్లో చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. నర్సింగ్ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అలాగే 2 years లేకపోతే 1 year ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 6th and 7th క్లాస్ ఉంటే 10 మంది అని చెప్పారు. 6th and 7th క్లాస్ ఉండేటివి. అలాగే 7th క్లాస్ ఉంటే 8 మంది స్టాఫ్ని ఇచ్చారు. అలాగే క్లాసుల వైజ్ స్టాఫ్ అనేది పెరుగుతూ ఉంటారు కాబట్టి అది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనకు కావాల్సిన విషయం ఏంటంటే ఈ జాబ్కి శాలరీ ఎంత ఇస్తారు. సో శాలరీ ఒకసారి చూసుకున్నట్లయితే టీజీటీకి 42,000 రూపీస్ ఇస్తారు. అలాగే పీజీటీకి వచ్చేసి 45,000 రూపీస్ ఇస్తారు. హాస్టల్ వార్డెన్కి వచ్చేసి 36,000 రూపీస్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ గైడ్లైన్స్ కూడా నెక్స్ట్ వారు రూపొందించినవి కాబట్టి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం శాలరీ అనేది ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. బట్ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ వీటిని మన ట్రైబల్ వెల్ఫేర్లో భాగంగా నడుపుతుంది అంతే. బట్ శాలరీస్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక టీజీటీకి 42,000 అనేది చాలా ఎక్కువ శాలరీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అయితే తక్కువ, కానీ బట్ ఒక పార్ట్ టైమ్గా గెస్ట్ ఫ్యాకల్టీగా 42,000 అనేది చాలా ఎక్కువ జాబ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు ఎలా అనిపించిందో అయితే చెప్పండి.